బీసీ కార్పొరేషన్ కు సంబంధించిన సబ్సిడీ రుణాలు పొందడం కోసం ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం ఉందని కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని సచివాలయాల్లోనూ మీసేవ కేంద్రాలను బీసీ కార్పొరేషన్ కు సంబంధించిన సబ్సిడీ రుణాల కోసం నమోదు కార్యక్రమం జరుగుతోందని మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి తెలిపారు. సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 33 యూనిట్ల గాను 64 లక్షలు, అలాగే ఈడబ్ల్యూఎస్ యాక్షన్ ప్లాన్ కింద 7 యూనిట్ల గాను 12 లక్షల అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే జనరిక్ మెడికల్ షాపుల కొరకు యూనిట్ కు 16 లక్షలు నిర్ణయించినట్లు తెలిపారు. జనరిక్ మెడికల్ దుకాణం పెట్టేవారు బి ఫార్మసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఈబీసీ కమ్మ రెడ్డి ఆదివాసీల నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, బ్యాంక్ పాస్ బుక్ తీసుకుని సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్లాలని కోరారు. సబ్సిడీ రుణాల పూర్తి వివరాలు కావాలంటే స్థానిక సచివాలయాలలో వివరాలు తెలుసుకోవాలని తెలిపారు. బీసీ యాక్షన్ ప్లాన్ కింద మరి సబ్సిడీ రుణాలు మరి గౌరవ కలెక్టర్ గారు సబ్సిడీ రుణాల కోసం టార్గెట్ నిర్ణయించి పంపించడం జరిగింది. దాంట్లో కొమరోలు మండలానికి సంబంధించి బీసీఏ 8 మందికి 15 లక్షల చొప్పున, బీసీబీ 11 మందికి 22 లక్షలు, బీసీడీ 9 మందికి 17 లక్షలు, బీసీఈ 5 మందికి 10 లక్షల చొప్పున మొత్తం 33 మందికి 64 లక్షలతో బీసీ యాక్షన్ ప్లాన్ సబ్సిడీ రుణాలు మరి టార్గెట్ నిర్ణయించి పంపించడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు సంబంధించి అయితే రెడ్డి, కమ్మ, తర్వాత బ్రాహ్మణు, వైశ్యాసు ఈడబ్ల్యూఎస్కు సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 7 యూనిట్లకు గాను మరి 12 లక్షలు, మరి జనరిక్ మెడికల్ షాపుల కోసము 2 యూనిట్లకు గాను మరి 16 లక్షలు మరి టార్గెట్ నిర్ణయించి పంపించడం జరిగింది. మరి దయచేసి ఈ అర్హత కలిగిన బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంటు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు ఇవన్నీ కూడా తీసుకొని సంబంధిత సచివాలయాల ద్వారా కానివ్వండి లేదా మీ సేవల ద్వారా కానివ్వండి, అది ఆన్లైన్లో OBMMS ఆన్లైన్ అనేది బీసీ కార్పొరేషన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఆన్లైన్లో మరి అప్లై చేసుకుంటే సబ్సిడీ రుణాల కోసం అప్లై చేసుకుంటే దానికి సంబంధించి మరి 8వ తేదీ నుంచి 16వ తేదీలోపు అప్లై చేసుకోమని గౌరవ కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా సంబంధిత డాక్యుమెంట్లతో మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ జనరిక్ మెడికల్ షాప్లకు ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి బి ఫార్మసీ అనేది క్వాలిఫికేషన్ అది సర్టిఫికేట్ ఉండాలి. ఆ తర్వాత బీసీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా తీసుకొని సంబంధిత ఫోన్ నంబర్తో అప్లై చేయవలసిందిగా తెలియజేయడమైంది.